ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సేవ ఈ మూడింటికి బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు కాబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతవరకు నాయకత్వం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కేవలం సంక్షేమం, అభివృద్ధి ఈ రెండే తీసుకునేవారు. కానీ యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి అలాగే సేవా కార్యక్రమం మూడు కూడా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి తీరు దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీ గడిచిన 30 సంవత్సరాలుగా మరి అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు బుధస్కంధాలపైన పార్టీని వేసుకొని మరి నడిపించినటువంటి తీరు అందరికీ తెలిసిందే. ఈరోజు లోకేష్ బాబు వచ్చిన తర్వాత వారి కార్యకర్తలందరికీ దిశని నిర్దేశిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే లోకేష్ బాబు ద్వారా యువత కూడా చాలామంది ఆకర్షితులై పార్టీకి వస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు లోకేష్ బాబు సుమారు యువగలం ద్వారా 3,331 కిలోమీటర్లు మరి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి వారి యొక్క నాయకత్వ పటిమను కూడా ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అందరూ గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కనుకనే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అటు అనుభవం ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి తెలియజేస్తూ మాకు పూర్తి విశ్వాసంతో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డావోస్ కన్నా ముందు అమెరికాకు వెళ్ళి అంటే ఏపీ టు అమెరికా, అమెరికా టు డావోస్ వెళ్ళి ఈరోజు మరి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ఆకర్షించి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి. అమెరికాకు వెళ్ళి అక్కడ గూగుల్ని కన్విన్స్ చేయగలిగారు, అలాగే టీసీఎస్ని కన్విన్స్ చేయగలిగారు. ఈరోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి. అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి. ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అడిగినటువంటి మాట, రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని. ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా లోతైనటువంటి మాట. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక విద్వాంస పాలన, ఇండస్ట్రియలిస్టులు వస్తే వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది. ఈ తీరునంతా కూడా ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలా మన వైపు ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు డావోస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు. గత పాలకులు డావోస్కి వెళ్ళినప్పుడు చలి ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు, లేకపోతే అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్ళేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్గా చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు డావోస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనయుడిగా అక్కడ వారి యొక్క తీరు మనం అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన యువగలం పాదయాత్రలో ఆయనకి నైట్ బస ఏర్పాటు చేసింది స్టీల్ ప్లాంట్లోనే. స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ దగ్గరే ఓపెన్ ఏరియాలో ఏర్పాటు చేశాం. ఆ రోజు అక్కడ ఆయన నైట్ స్టే చేసేటప్పుడు ఆ మరుసటి రోజు చాలామంది కార్మిక నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దీన్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఏం చేస్తారు, సేల్లో అయినా మర్చేస్తారా, దీనికి ఆర్థిక సాయం అందిస్తారా, లేకపోతే మైన్స్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ రోజే
కార్మిక నాయకులందరికీ కూడా భరోసా కల్పించారు. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి సమిష్టిగా కలిసి సుమారు 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో లోకేష్ బాబు ఒక పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు వారు వైజాగ్ కూడా వచ్చారు. వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ రోజు అందరితో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ ప్లాన్ను పరిరక్షించడంలో లోకేష్ బాబు ఒక పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఆయన కార్మిక వర్గాలతో కూడా చెప్పినటువంటి మాట, ఈ ప్యాకేజ్తో పాటు భవిష్యత్తులో మైన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ సెయిల్లో మర్జర్ విషయంలో కూడా వారు చొరవ వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకే ప్లాంట్ని కంపల్సరీగా రేటెడ్ కెపాసిటీలో పూర్తి స్థాయిలో సామర్థ్యంకి నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పూర్తి సామర్థ్యం ఎందుకన్నామంటే మీరు గత పాలకులు చేసినటువంటిది, వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు, వారు అధికారంలో ఉన్నప్పుడు ప్లాంట్ కొన ఊపిరిలో ఉండేది. అది సుమారు ఆ రేటెడ్ కెపాసిటీలో 20% నడిచినటువంటి తీరు. అంటే ఏదో విధంగా ఈ ప్లాంట్ని నష్టాలు చూపించి ప్రైవేటైజ్ చేసేద్దామన్న ఒక ఆలోచనతో గత పాలకులు ఉన్నారనడానికి అదొక నిదర్శనం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి అలంకరించిన తర్వాత సుమారు 1,640 కోట్ల రూపాయలు ఇనీషియల్గా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ ప్లాంట్ని కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ప్రాణం పోసినటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. ఎందుకంటే అందుకనే మేము చాలామందికి లక్ష్మణ గీత దాటొద్దని చెప్పేసి కూడా ఎవరైతే ఆ మాట తీసుకొచ్చారో, అంటే లోకేష్ బాబు ఒక పటిమ అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక పటిమ ద్వారా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ బాబు ఒక నాలెడ్జ్తో మెంబర్షిప్ ఎంత ఫాస్ట్గా ఎప్పుడు కని విని ఎరగనటువంటి విధంగా ఆయన చేశారో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. వారికి ఎటువంటి తావు ఇవ్వకంట మనం సమిష్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీల మధ్యన విభేదాలు సృష్టించి ఆ పందరంలో అందులో లాగడానికి ట్రై చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 3 పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ పార్ట్నర్స్ చాలా సమన్వయంతో మేము ముందుకు వెళ్తున్నాం. అందులో ఎవరికి ఏం చేయాలి, ఈరోజు మేము నీటి సంఘాలు వేసుకున్నాం, పిఎస్సిఎస్లు అవుతున్నాయి, అనేక నామినేటెడ్ పోస్టులు వేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా చాలా అందరూ కూర్చొని చర్చించుకున్నటువంటి విషయాలు. కనుక ఈరోజు ఏదైనా సరే ఎవరికైనా ఏదైనా పదవి అనౌన్స్ చేయాలంటే జాతీయ అధ్యక్షులు వారు చెప్తారు. అలాగే మా పార్టీలో ఉన్నటువంటి నియమావళి ఉంది, ఆ వాటికి నిబంధనల ప్రకారంగా తెలియజేస్తుంది. కానీ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని ఆ పందిరంలో పడకంట ఉండాలని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు ఒక పటిమ మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీ నడపడంలో తెలుస్తుందని కూడా అందరికీ తెలియజేస్తున్నాను.